హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. కావ్య చాలా లేట్ రావడంతో రాజు ఫైర్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళావు? బుద్ధుందా నీకు? అసలు బాధ్యత ఉందా? ఎప్పుడైనా వెళ్ళావు? ఎప్పుడు వస్తున్నావు? మరి ఏ దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు అని అసలు నా గురించి పట్టించుకుంటున్నావా? నా పరిస్థితి గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతే ఎలా అని రాజు అరుస్తాడు. ఏమైంది మీ పరిస్థితికి ఇప్పుడు అని కావ్య అడుగుతుంది. నీకు తెలియదా? టీ నుంచి టిఫిన్ వరకు, లంచ్, డిన్నర్ వరకు అన్నీ నీ మీదే పడి చేస్తుంది. నువ్వు అడవికి వెళ్ళి పులిని తీసుకొచ్చి ఈ మేక మీద పడేశావు. మేక గురించి ఆలోచించావా అని రాజు అంటాడు. అది మేకలాగే కనిపించిందండి. ఇక్కడికి వచ్చాకే పులిలా చేసింది. కానీ మీ బెడ్రూమ్కి వసకుతాను రాదు అని కావ్య అంటుంది. అంటే ఆ ప్రమాదం కూడా ఉందా బుజ్జి అని దొంగమాయ అని చెప్పలేం. ఆ బాబుకు తల్లి కాదని చెప్పలేం అని ఓవర్ యాక్షన్ భరించలేం. ఏం చేయడమే అని రాజు భయంతో అంటాడు. కంగారు పడకండి, అన్ని రోజులు ఇలాగే ఉండవు. తనేంటో నిజం బయటపడుతుంది. నాకు కూడా నష్టం జరిగింది. నేను అరుస్తున్నానా? తన గురించి అసలు నిజం తెలుస్తుంది. అంతవరకు మీ శీలం కాపాడుకోండి అని కావ్య వెళ్ళిపోతుంది. ఇది చెప్పింది కూడా కరెక్టే అని రాజు అనుకుంటాడు. మరోవైపు లాయర్ కాల్ చేస్తుంది అపర్ణ. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరికి తెలియకూడదు అని అపర్ణ అనుకుంటుంది. నేను ఇప్పటి వరకు మీ కంపెనీకి సంబంధించిన లీగల్ కేసులన్నీ చూశాను. నా విషయంలో ఎలాంటి పొరపాటు జరగలేదు. మీరు చెప్పేది మూడో కంటికి తెలియదని లాయర్ అంటారు. దాంతో అపర్ణ ఏదో చెబుతుంది. అది విని లాయర్ షాక్ అవుతాడు. రేపు ఉదయం కల్లా పేపర్స్ అన్నీ రెడీ తీసుకొని మా ఇంటికి వచ్చేయండి. ఇంట్లో మాట్లాడుకుందామని అపర్ణ అంటుంది. మేడం, మీరు చెప్పేది నిజమేనా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇది చాలా పెద్ద విషయం. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని లాయర్ అడుగుతారు. అవునండి, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని అపర్ణ అంటుంది. అప్పుడు నేను ఈ టైంలో జోక్స్ వేస్తానా? మూడో మనిషి మీరెలా ఇంతలా అనుకుంటున్నారంటే నేను ఇంత ఆలోచించే ఉంటాను. నాకు సలహాలు ఇవ్వడం మానేసి నేను చెప్పింది చేయండి అని అపర్ణ అంటుంది. దాంతో సరేనని లాయర్ అంటాడు. ఇంకా అలా చేస్తే ఉదయంలో హాల్లో అంతా ఉంటారు. ఏంటి వదిన అందరినీ హాజరవ్వమని చెప్పి మాట్లాడట్లేదని అని అంటారు. దేని గురించి మాట్లాడాలని రుద్రాని అడుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అపర్ణ అంటుంటే అంతలోనే లాయర్ గారు పేపర్స్ తీసుకొని ఇంట్లోకి వస్తారు. లాయర్ వచ్చి పేపర్స్ ఇస్తాడు. మీరు బయలుదేరండి, మీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తానని లాయర్ను పంపిస్తుంది అపర్ణ. ఏంటవి అని సుభాష్ అడగగా ఈ ఇంటి భవిష్యత్తు నిర్ణయించే పత్రాలు అని అపర్ణ అంటుంది. అవునా, దేని గురించి అని సుభాష్ అడుగుతాడు. ఈ ఇంట్లో జరుగుతున్న గందరగోళం నుంచి బయటపడడానికి, న్యాయం జరిపించడానికి అని అపర్ణ అంటుంది. అవునా, అంత గొప్ప పేపర్స్ అయితే చూపించు అని సుభాష్ అంటాడు. అవేం పేపర్స్ అని ప్రకాశం అడిగితే విడాకుల పత్రాలు అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా షాక్ అయి నిలబడి చూస్తారు. సుభాష్, ప్రకాశం, ఇంద్రాదేవి, సీతారామయ్య, అపర్ణ లేచి నిల్చుంటారు. విడాకుల ఆ మాట ఎవరి నోటి నుంచి రాకూడదని మీ మామయ్య గారు చెప్పారు కదా అని ఇంద్రాదేవి అంటుంది. తప్పట్లేదు అత్తయ్య గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని అపర్ణ అంటుంది. తప్పటడుగులు వేసిన వాళ్ళను అని అపర్ణ అంటుంది. ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది అని రాజ్ అంటాడు. నీకు అర్థమైంది, నువ్వు కావ్య విడాకులు తీసుకోవాలి అని అపర్ణ అంటుంది. దాంతో అంతా అవాక్కైపోతారు. ఒక్కసారిగా అందరూ స్టన్ అవుతారు. మాయగా వచ్చిన చిత్ర, రుద్రాన్ని సంతోషిస్తారు. ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావని ఇంద్రాదేవి అడుగుతుంది. మాయకు పుట్టిన బిడ్డ ఈ ఇంటి వారసుడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అని అపర్ణ అంటుంది. వాడికి ఇంటి వారసత్వం కల్పించాలంటే మాయను రాజుకిచ్చి పెళ్లి చేయాలి అని అంటుంది. అలా పెళ్లి చేసుకోవాలంటే ముందుగా కావ్యతో విడాకులు తీసుకోవాలని అపర్ణ అంటుంది. ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం చేస్తావా అని సుభాష్ అడుగుతాడు. ఇంతకు మించిన పరిష్కారం లేదని అపర్ణ అంటుంది. లేదని నువ్వెలా అనుకుంటున్నావు అని సుభాష్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అపర్ణకు. ఉందని మీరెలా అనుకుంటున్నావని అపర్ణ కూడా ఫైర్ అవుతుంది. ఇంకా ఉంటే చెప్పండి అని అపర్ణ అంటుంది. కావ్యను రాజు నుంచి విడదీస్తే మాయకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నావు, మరి కావ్యకు అన్యాయం జరుగుతుందా అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఏడాది నుంచి మీ చెల్లికి ఇంట్లో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? అన్యాయమే, అవమానమే జరుగుతున్నాయి కదా అని స్వప్నను అంటుంది.
కానీ అందులో ఇంటి సభ్యుల తప్పేమీ లేదు. నా కొడుకుకి ఇష్టం లేని పెళ్లి చేసింది మీ అమ్మ. కాబట్టి అన్యాయం గురించి అడిగే హక్కు మీ కుటుంబ సభ్యులు కోల్పోయింది అని అపర్ణ ఫైర్ అవుతుంది స్వప్న మీద. అప్పుడు రాజు నిజంగా కావ్యను ఇష్టపడుంటే ఈ పాటికి బిడ్డను కనేవాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. అందుకే విడిపోవాలని అనుకుంటున్నారు. ఇష్టం లేని భార్యాభర్తలు కుటుంబం కోసం కలిసి ఉన్నంత మాత్రాన లాభం లేదు కదా అని అపర్ణ అందరినీ వాదిస్తూ ఉంటుంది. వాడు మాయను ప్రేమించాడు. చెప్పలేక నలిగిపోయాడు. బిడ్డ పుట్టాక వాడికి న్యాయం చేయాలనుకున్నాడు. అందుకే ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మాయ కూడా తెరచాటు నుంచి వచ్చింది కదా. వారిద్దరి మధ్య బలమైన బంధం ఉంది కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని అపర్ణ ఫిక్స్ అవుతుంది. ఇది ఇప్పటికిప్పుడు తేలిపోవాలి. సమయం తీసుకోకూడదు. ఎవరు ఎలాంటి వారో పూర్తిగా తెలుసుకునే పనే లేదా అని సుభాష్ గట్టిగా అంటాడు. అవునా, ఇంకా ఎంత టైం తీసుకోవాలండి అని అపర్ణ అంటుంది. శ్రీరామనవమి అప్పుడు బిడ్డ గురించి మీడియా అడిగితే ఎంత ఇబ్బంది పడ్డామో మర్చిపోయారా అని అంటాడు సుభాష్. ఇప్పుడు మాయ గురించి అడిగితే ఏమని సమాధానం చెబుతారు? అందుకే ఎవరికి తెలియకుండా కావ్యకు విడాకులు ఇప్పించి గుట్టు చప్పుడు కాకుండా మాయ మెడలో 3 ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నానని అపర్ణ అంటుంది. నువ్వేంటి ఇంటి బాధ్యతలు సంపాదించే సమర్థత ఉన్నదానివని ఈ ఇంటి బాధ్యత తర్వాత నీ చేతుల్లో పెట్టాం. ఏనాడైనా మా అభిప్రాయాన్ని చెప్పాం కానీ నీ నిర్ణయానికి అడ్డు రాలేదని అని అంటారు. కానీ ఇప్పుడు కావ్యకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించడానికి నువ్వు ఎవరమ్మా అని సీతారామయ్య పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. దాంతో అపర్ణ కూడా బాగా షాక్లో స్టన్ అయి నిల్చొని ఉంటుంది. నీకేం హక్కు ఉంది, నీకేం అధికారం ఉంది అనేసరికి అపర్ణ ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అని సీతారామయ్య నిలదీస్తాడు. వాడు గతికేం బసికేం కట్టలేదు. కనకం చేసిన పనికో రుద్రాని పన్నాగం వల్ల అమాయకురాలైన కావ్య మెడలో తాళి కట్టాడు. ఈ ఇంటి పరువు నిలబెట్టాడు. అయినా సరే అది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్ళి. ఆ సంస్కృతిని వేరే వారికి లేదు. నేను మామయ్యగా మాట్లాడట్లేదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నానమ్మా. అందుకే పౌరుషంగా మాట్లాడడం తప్పట్లేదు. నేను సీతారామయ్య అని అంటాడు. నువ్వు మామయ్యగా వాడి తాతయ్యగా మాట్లాడవచ్చు బావా. ఏ నిర్ణయం నీకు నిక్కచ్చిగా చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. భర్తలు చవటలు అయితే పెళ్ళాలు నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు లేదు. కానీ నా కొడుకులు సమర్థులే కాదు, సంస్కారవంతమైన వాళ్ళు కూడా అని అంటుంది. అందుకే ఇంతమందిలో నీ పరువు తీయకుండా మౌనంగా నిలబడ్డాడు అని సుభాష్ గురించి గొప్పగా చెప్పుకుంటారు సీతారామయ్య. ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఎవరి అనుమతి అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా తీసుకున్నావమ్మా? అసలు విడాకులు ఇద్దామనుకుంటున్న వాళ్ళను అయినా సంప్రదించావా? వాళ్ళ గురించి అడిగావా? అడిగే పేపర్స్ తీసుకొని ఇంట్లోకి వచ్చావా? చెప్పమ్మా, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కున్నావా అని సీతారామయ్య నిలదీస్తాడు అపర్ణని. నువ్వు చెప్పు కావ్య, మాయను దృష్టిలో పెట్టుకొని కాదు, రాజును దృష్టిలో పెట్టుకొని చెప్పు. నీకు విడాకులు ఇవ్వడం ఇష్టమా? అత్త లేదు, పత్రాలు లేదు, నీ ఇష్టం చెప్పు అని ఇందిరాదేవి గట్టిగా అంటుంది. చాలా సంతోషంగా ఉంది. కనీసం మీరు ఇద్దరైనా ఈ ఇంట్లో నేను మనిషిని అని, నాది ఒక జీవితం అని గుర్తించారు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో నా ఉనికి ఒక ప్రశ్నార్థకంగా కనిపించింది. నా వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నా అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంటూనే ఉన్నాయని కావ్య చెబుతుంది. నాకంటూ ఓ మనసు లేదా? మా అత్తయ్య గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఒక ఆడదాన్ని అని తనకు అభిప్రాయాలు ఉంటాయని మర్చిపోయారు. మూసి ఉన్న గది వెనుక మేము ఉండే తీరు ఆమెకు ఎలా తెలుసు? మేము పడక పంచుకోవడం గురించి ఆమెకు ఎలా తెలుసు? దీనిని అందరి ముందు బహిర్గతం చేశారు. ఆవిడ ఏదో ఊహించుకొని నా మీద జాలిపడి నాకు న్యాయం చేయాలనే ఉబలాటలో చివరికి మేము విడిపోవడమే న్యాయం, ధర్మం అని అంటున్నారని కావ్య ఫైర్ అవుతుంది. అందరూ తీసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. అది ఆవిడనే అడగాలని అనుకుంటున్నానని కావ్య అంటుంది. మొహమాటమే లేదు, అడుగు అని ఇంద్రాదేవి అంటుంది. చెప్పండి అత్తయ్య, నేను మా ఆయన సవ్యంగా కాపురం చేసుకోవట్లేదని, మా ఇద్దరి మధ్య సఖ్యత లేదని విడాకులు ఇప్పించాలనుకుంటున్నారు కదా. మాకు పెళ్ళై సంవత్సరమైంది, బిడ్డ పుట్టి 9 నెలలు అవుతుంది. అప్పుడు వాళ్ళకు పరిచయమై 2 ఏళ్ళు అయ్యింది అని కావ్య వివరిస్తుంది. మీ కొడుకే గనక మాయను ఇష్టపడితే అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె బిడ్డను ఇంతకాలం అజ్ఞాతంలో ఉంచాల్సిన అవసరం ఏంటి? మాయే ఉంటే మా అక్కకు చేసుకుంటానని ఎందుకు అంటాడు? ఆ తర్వాత నా మెడలో ఎందుకు తాళి కట్టారు అని తాళి చూపిస్తూ కావ్య ప్రశ్నిస్తుంది. దానికి అపర్ణ మౌనంగా ఉండిపోతుంది. సరే, ఇవన్నీ ఎవరికి తెలియకుండా జరిగిపోయాయి కాబట్టి కుటుంబ పరువు కోసం దాన్ని ఉంచొచ్చు, మరి అందులో నా తప్పు లేదా అని కావ్య అడుగుతుంది.
ఆయన చేసిన తప్పుకు నేనెందుకు విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలి? అంటే మీ కొడుకు తప్పు చేసిన దారిన పోయేవాడిని, బిడ్డని కన్నా కోడల్ని తప్పేనా? మీ కొడుకు చేసిన నేరానికి కోడలికి శిక్ష వేస్తున్నారా? ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరెలా ఇస్తారండి? పోనీ తప్పు చేశారు, ఆయన్నేమైనా అడిగారా? నీకు నీ పెళ్ళంతో సుఖం లేదు కాబట్టి ఆ బిడ్డ తల్లిని చేసుకో అని చెప్పారా అని కావ్య ప్రశ్నల మీద ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరిలా చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.